అమెరికా మరోసారి భారత్ని కించపరుస్తూ మరోసారి ఒక తప్పుడు చర్యకు పాల్పడింది. ఇటీవల కాలంలో అమెరికా భారత్ మధ్య ఒక ట్రేడ్ డీల్ ఒప్పందాన్ని కుదుర్చుకున్న విషయం మీకు తెలిసిందే. అమెరికా భారత్ మధ్య ఒక ట్రేడ్ డీల్ కుదిరిందని, ఆ ట్రేడ్ డీల్ నేపథ్యంలో ఇరు దేశాలు కూడా ఒకరిపై ఒకరు ట్యాక్స్ని తగ్గించుకున్నాయని ఈ రకమైనటువంటి మాటలు మనం విన్నాం. అయితే అదే సమయంలో అమెరికా ఏం చేసింది కంటే ఎగ్జాక్ట్గా నేను చూపిస్తున్నటువంటి కింద ఫోటోలో ఆ గ్రీన్ కలర్ బ్యాక్గ్రౌండ్ తోటి ఇండియా మ్యాప్ ఇది అమెరికా పోస్ట్ చేసింది. ఇఫ్ ఇట్ ఆల్ పాసిబుల్ ఒకసారి అది మీకు పెద్దగా చూపించే ప్రయత్నం చేస్తాను. సో ఈ మ్యాప్లో మీరు గమనించండి, ఎక్కడా కూడా ఎటువంటి డీవియేషన్స్లో చాలా క్రిస్టల్ క్లియర్గా ఇండియా మ్యాప్ ఇది అన్నట్టుగా ఆ మ్యాప్లో చూపించారు. దానిపైన రాసుకొచ్చారు, ఇండియా ఎలిమినేట్స్ ఆర్ లోయర్ టారిఫ్ ఆన్ ఆల్ యుఎస్ ఇండస్ట్రియల్ గూడ్స్ అండ్ ఏ వైడ్ అరే ఆఫ్ అగ్రికల్చర్ ప్రోడక్ట్స్. ఇది అమెరికా పైన లోగో చూడండి, అమెరికా ఏజెన్సీ తీసుకొచ్చినటువంటి పోస్ట్ ఇది. సో దీంట్లో ఆ చుట్టూ మీకు ఆ మ్యాప్స్, ఆ సర్కిల్స్, ఆ ఆరో మార్క్ అన్ని కనబడితే యుఎస్ మ్యాప్ అర్థమవుతుంది. అయితే ఇప్పుడు దీన్ని మ్యాప్ని మళ్ళీ డిలీట్ చేసింది అమెరికా. కారణం ఏంటో తెలుసా? ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. సో ఇక్కడ ఈ ఇండియా మ్యాప్లో ఏదైతే ఉందో దాంట్లో పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది మెన్షన్ చేయలేదు. స్పెషల్గా అక్సాచిన్ ఏదైతే చైనా ఆక్రమించిందో ఆ అక్సాచిన్ని కూడా భారత్ భూభాగమైనట్టుగా అమెరికా ఈ మ్యాప్ని పోస్ట్ చేసింది. సో మరి ఏం జరిగిందో తెలియదు, కానీ ఒకసారిగా ఈ మ్యాప్ పోస్ట్ చేసిన తర్వాత అటు చైనా నుంచా లేకుంటే పాకిస్తాన్ నుంచా దేశ విదేశాల నుంచా ఒక చర్చ అయితే ప్రారంభమైంది. ఏమని? అమెరికా తన మాటని, తన మనస్సుని, తన మైండ్ని మార్చుకుంది. భారత్తో మంచి స్నేహభావంతో ముందుకు వెళ్తోంది. భారత్ పైన అటు ఇటుగా ఉన్నటువంటి ఇరుగు పొరుగు దేశాలు కూడా భారత భూభాగాన్ని ఆక్రమించుకొని కబ్జా చేసినప్పటికీ అమెరికా మాత్రం ఆ భూభాగం ఇంకా భారత్దే అనే భావనలో ఉంది కాబట్టి ఈ మ్యాప్ని పోస్ట్ చేసింది అని చెప్పి అన్ని దేశాలు అనుకున్నాయి. కానీ అంతలోనే అమెరికా మళ్ళీ ఆ మ్యాప్ డిలీట్ చేసేసింది. ఈ మ్యాప్ లేరు ఇప్పుడు. ఏ అఫీషియల్ పోస్ట్ నుంచి అయితే మ్యాప్ని అమెరికా పెట్టిందో ఇప్పుడు ఆ అఫీషియల్ పోస్ట్ నుంచి మ్యాప్ డిలీట్ అయిపోయింది. అంటే ఎవడో పిచ్చి కుక్క, ఎవడో ఒక పనికిమాలోడు దాని గురించి మాట్లాడుకొచ్చాడని చెప్పి భారత్ మళ్ళీ అవమానిస్తావా? ఇది భారత భూభాగంలో ఒక భాగస్వామ్యం అని చెప్పే విషయం నీకు తెలీదా? అక్సాచిన్ భారత్ది, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అంటే ఆక్యుపైడ్ కాశ్మీర్, అది అంటే ఆక్రమిత భూభాగమే, కానీ అది భూభాగం మొత్తం భారత్లో ఉన్న విషయం అమెరికాకి తెలీదా? డొనాల్డ్ ట్రంప్కి తెలీదా? ఆయన పోస్ట్ చేసిన ఫోటోని డిలీట్ చేశారంటే కావాలని కించపరచడం కాకపోతే ఇంకేమవుతుంది? ఫుల్ కాన్షియస్గా ఆయన చెప్పినటువంటి మాటను, ఆ పోస్ట్ని అన్నీ చేసిన వ్యక్తి మళ్ళీ పోస్ట్ డిలీట్ చేయడం అంటే కారణం ఏంటి? పాకిస్తాన్ పనికిమాలోడు వచ్చి నువ్వు ఎట్లా అట్లా పెడతావు మ్యాపు, నేను కాశ్మీర్ని ఆక్యుపై చేసుకున్నా, కాశ్మీర్ని కబ్జా చేసినాగా, నువ్వు ఇంకా ఇండియానే కాశ్మీర్ ఉందని ఎట్లా చెప్తావు అని చెప్పినట్టుగా వాదించాడు నీతో. నీ పెంపుడు కుక్క నీపై అరిచిందా? లేదా చైనా వచ్చి మళ్ళీ నీపై టారిఫ్ పెడతానందా? మీరు దోస్తు మేర దోస్తు అనుకుని మళ్ళీ భారత్ని కించపరుస్తారా? నీ ట్రేడ్ డీల్ ఏమో మహా దరిద్రం. ట్రేడ్ డీల్ ఉందా పోయిందా దాన్ని ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఆ ట్రేడ్ డీల్ పేరిట కూడా మళ్ళీ భారత్ని ఇబ్బంది గురి చేసే అంశం, కించపరిచే విధంగానే కనబడుతోంది డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం. ఈ పోస్ట్ ఎందుకు డిలీట్ చేస్తాడు? నో రీజన్. పోస్ట్ ఎందుకు డిలీట్ చేస్తారంటే ఎక్కడ ఎటువంటి అంశం కూడా పెట్టలేదు. అఫీషియల్గా రిలీజ్ చేసిన పోస్ట్ ఒకసారి డిలీట్ అయింది అన్నప్పుడు ఏంటి రీజన్ ఏంటి? ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చింది? ఈ ఫోటో ఎందుకు డిలీట్ చేస్తారంటే నో ఆన్సర్ ఎట్ ఆల్. ఎటువంటి రెస్పాన్స్ కూడా లేదు. ఎవరు ఏమనుకున్నా, ఎంతమంది పనికిమాలలో ఎన్ని రకాలుగా మాట్లాడినా, అమెరికా లాంటి దేశానికి సంబంధించి జేజం వచ్చి మాట్లాడినా కశ్మీర్ అనేది భారత భూభాగమే, అక్సాచిన్ అనేది భారత భూభాగమే. ఇప్పుడు తాత్కాలికంగా వాళ్ళు అక్కడ కబ్జా పెట్టినట్టుగా వాళ్ళ సైన్యాన్ని లేకపోతే వాళ్ళకి సంబంధించి ఉగ్రవాదాన్ని మొత్తాన్ని నింపి దాని యొక్క విషపు బీజాలు నాటినా కూడా ఎప్పటికైనా అది అమెరికాకు సంబంధించిన పోస్ట్ పెట్టినా పెట్టకపోయినా అది ఇండియాలో భూభాగమే. పాకిస్తాన్ వచ్చి ఎలా పెడతామని అడిగినంత మాత్రాన వాడు పోస్ట్ డిలీట్. అరే పాకిస్తాన్ మాట ఏంటో నాకు అర్థం కాదు. నువ్వు కూడా అసలు నాకు పాకిస్తాన్ మాటినావంటే నువ్వు ఎట్లా అంటున్నావు అర్థమవుతోంది. డొనాల్డ్ ట్రంప్ అనే వ్యక్తి ఎంతటి మొనగాడు, ఎంతటి వ్యక్తి అనేది ఎంత మేధావి అర్థమైపోతుంది. పాకిస్తానుడు మాటలు విని నీ అంతటి నువ్వు మాట్లాడిన మాటల్ని, నీ పోస్ట్ని డిలీట్ చేసుకున్నావంటే నీ పనికి మళ్ళతనం అర్థమవుతుంది. కనీసం ఆ దేశంలో ఒకటి ఉంది, దాన్ని ఒక లెక్క చేయాలన్నా, అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలన్నా పాకిస్తాన్కి. సో డొనాల్డ్ ట్రంప్ తన చర్యల పట్ల మళ్ళీ భారతదేశాన్ని ఇబ్బందులకు గురి చేస్తూ భారతదేశాన్ని కించపరిచే విధంగానే కనబడుతూ ఉన్నాయి. సో ప్రజెంట్ ఆయన పోస్ట్ చేసినటువంటి ఆ ఫోటో డైరెక్ట్గా ట్రేడ్ డీల్ కుదిరిన రోజు ఈ ఫోటో పోస్ట్ చేసింది కూడా భారత్ అమెరికాకు సంబంధించి మధ్యలో ట్రేడ్ డీల్ కుదిరిన రోజు ఈ ఫోటోని పోస్ట్ చేసి, సో మేము ఇరు దేశాలం ఒకరిపై ఒకరు టారిఫ్ని తగ్గించుకున్నాము, రేపటి రోజు ఈ రకంగా ముందుకు వెళ్తున్నామని చెప్పి ఈ ఫోటోని డిజైన్ చేసింది, పోస్ట్ చేసింది అమెరికా ఏజెన్సీయే.
ఇప్పుడు అదే అమెరికా ఏజెన్సీ ఫోటో డిలీట్ చేసింది. కారణం ఏంటి? నో రీజన్. ఇంటర్నేషనల్లో చర్చ జరిగింది. పాక్ అక్యుపైడ్ కాశ్మీర్ అనేది ఒకటి ఉంటుంది కదా, అక్సాచిన్ ఒకటి ఉంటుంది కదా, అది ఇండియా భూభాగమైనట్టుగా అమెరికా భావించిందా? అమెరికా తన ఆలోచనలు మార్చుకుందా? భారతే కరెక్ట్ అయినట్టుగా భారత్తో ఏకీభవిస్తుందా? అందుకే ఈ ఫోటో పెట్టిందా అనే రకంగా చర్చ జరగడంతో లేదు అట్టెట్లు అనుకుంటారు. భారత్ నేను ట్రేడ్ డీల్ చెప్పాను కదా, భారత్ ఊరుకుంటుంది కానీ ఏం చెప్తారు, కానీ నాకు కావాల్సింది పాకిస్తాన్ కదా, ఉగ్రవాదం కావాలి కదా, నాకు ఉగ్రవాదాన్ని ఎక్కడ పడితే అక్కడికి తీసుకెళ్ళి నేను ఆ ఉగ్రవాదుల చేత పనికి మళ్ళీ పనులను జయిస్తా కదా, నా పెంపుడు కుక్క కదా అని చెప్పి పాకిస్తాన్ వాడో చైనా వాడో చెప్పగానే మళ్ళీ ఫోటో మార్చేశారు. అమెరికా ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, చైనా ఏం మాట్లాడినా, పాకిస్తాన్ విభేదించినా, ఎవరెన్ని కుట్రలు పడినా, ఎవరెన్ని రకాల కుతంత్రాలు చేసినా పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అనేది లేనే లేదు. అది కాశ్మీర్ అంతే. కాశ్మీర్ అనేది భారత్లో భూభాగం. ఏ పనికి మాలనోడు ఏం మాట్లాడినా, ఎవరు ఎంత దుర్మార్గమైన ఆలోచన చేసినా, ఎవరు ఏ రకమైనటువంటి దుష్ట ప్రయత్నాలు చేసినా, ఇండియా అనేది ఈ మ్యాప్, ఇది మా ఇండియా మ్యాప్, ఇది మా ఇండియా మ్యాప్. కాశ్మీర్ ఇండియాలో భాగమే, అక్సాచిన్ ఇండియాలో భాగమే. చైనా వాడు వచ్చి ఆక్రమిస్తామన్నా, పాకిస్తాన్ వాడు వచ్చి కబ్జా పెడతామన్నా ఊరుకునే ప్రసక్తే లేదు. అమెరికాకు సంబంధించి పదే పదే ఈ రకంగా మాట్లాడుతూ భారతదేశంపై కించపరిచే ప్రయత్నమే. లేకపోతే అమెరికా వచ్చి రేర్ ఎర్త్ మినరల్స్ పెట్టడం ఏంటి? పాకిస్తాన్లో రేర్ ఎర్త్ ఏంటిది? ఆ రేర్ ఎర్త్ మినరల్స్ ఏంటిది? ఎవడు ఎక్స్కవేషన్ చేస్తాడు? అక్కడ రేర్ ఎర్త్ మినరల్స్ ఎప్పుడు గుర్తించాడు ఈ డొనాల్డ్ ట్రంప్? వాడికి IMFతో డబ్బులు ఇవ్వడం ఏంటి? వాడికి అనవసరంగా ఆయిల్ రిజర్వ్స్ పెట్టడం ఏంటి? పాకిస్తాన్ వాడికి డబ్బులు ఇచ్చి వారి యొక్క ఉగ్రవాద చర్యల్ని, వారి ఉగ్రవాద శిబిరాలను ఉపయోగించి అక్కడిక్కడ దుశ్చర్యలకు పాల్పడి ఆ పిమ్మట బిజినెస్ చేసుకోవాలి, లేకపోతే దేశాన్ని కబ్జా పెట్టాలన్న దురాలోచన డొనాల్డ్ ట్రంప్ తప్ప అంత మించి ఏమీ లేదు. ఇట్స్ కంప్లీట్లీ ఒక మనోభావాలు దెబ్బతీసే విధంగా, వాళ్ళ యొక్క డైరెక్ట్గా ఆత్మస్థైర్యాన్ని, మనోభావం దెబ్బతీసే విధంగా అమెరికా అధ్యక్షుడు వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఫస్ట్ టైం కనుక పెట్టకపోయినా ఇబ్బంది ఉండకపోయేదేమో. ఫస్ట్ టైం ఇలా పోస్ట్ చేయకపోయినా, ఈ మ్యాప్ పోస్ట్ చేయకపోయినా ఎవరు అడిగేవారు కానీ పోస్ట్ చేసి మళ్ళీ డిలీట్ చేసావు చూడు. పాకిస్తాన్ వాడు చెప్పాడనో, చైనా వాడు చెప్పాడని చెప్పి డిలీట్ చేశారు చూసారా? నో రీజన్ అట్ ఆల్. ఎటువంటి రీజన్ లేకుండా దీన్ని డిలీట్ చేయడాన్ని, దీన్ని రిమూవ్ చేయడాన్ని ఇప్పుడు భారత ప్రజలు మొత్తం పెద్ద ఎత్తున విభేదిస్తున్నారు. దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నారు కూడా. సో భారత్ మ్యాప్ పోస్ట్ చేసి డిలీట్ చేసిన కనీసం కారణం చెప్పాలి కదా. నీ అంత నువ్వు పోస్ట్ చేసి నీ అంత డిలీట్ చేస్తే దానికి ఒక కారణం అనేది ఉంటుంది కదా. డొనాల్డ్ ట్రంప్ యొక్క పిచ్చి వేషాలు మళ్ళీ మళ్ళీ ఎప్పటికప్పుడు బయటపడుతూనే ఉన్నాయి. సో ఈ వరుస సంఘటనలతో డొనాల్డ్ ట్రంప్ యొక్క వ్యవహారం మళ్ళీ భారతదేశంలో తేటతలం అయిపోయింది. ఇదొకటే కాదు, గతంలో చాలా దేశాలు, UK, బ్రిటన్, ఇంకితర దేశాలన్నీ కూడా ఎప్పుడైతే ఇండియాను చూపించాలనుకుంటాయో, ఇండియాను చూపించాలనుకునేటువంటి క్రమంలో చాలా వరకు వాళ్ళు POKని వాళ్ళ దాంట్లో కలిపేసుకొని, పాకిస్తాన్ భాగంలో కలిపేసుకొని, అక్సాచిన్ని చైనాలో కలిపేసుకొని ఒక మ్యాప్ రూపొందిస్తూ ఉంటారు. అవన్నీ కూడా చాలా సందర్భాల్లో భారత్ని ఇబ్బందులకు గురి చేశాయి, భారత్ని కించపరిచాయి, భారత్ మనోభావాలు దెబ్బతీశాయి. కానీ ప్రతిసారి మన మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దాన్ని ఖండిస్తూ వచ్చింది, ఆ మాటలకు సమాధానం చెప్తూ వచ్చింది, ఇది మా ఇండియా అన్నట్టుగా ఓ మ్యాప్ కూడా పోస్ట్ చేస్తూ వచ్చింది. కానీ ఇప్పుడు అమెరికా డిలీట్ చేసినటువంటి ఈ విషయం పైన భారత ప్రభుత్వం ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్ట్రీ ఏం చెప్తుందో సమాధానం చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో ఈ రకంగా మ్యాప్ మార్చడాన్ని భారతీయులుగా, అమెరికాలో ఉన్నా సరే భారతీయులుగా మీరు ఎలా చూస్తారు? భారత మ్యాప్ని మార్చేటువంటి హక్కు భారత ప్రభుత్వం యొక్క మ్యాప్ని పూర్తిగా దాని రూపురేఖల్ని మార్చే హక్కు అమెరికాకి ఎవడిచ్చాడు? ఫస్ట్ డైరెక్ట్గా అమెరికాని కౌంటర్ చేయాలనుకుంటే మీ అభిప్రాయం ఏంటి? ఏకంగా భారత మ్యాప్ని మార్చి దాన్ని డిలీట్ చేసి రూపురేఖల్ని మొత్తాన్ని చేంజ్ చేసి జియోగ్రఫికల్ సిచ్యువేషన్స్ని, ఆ జియోగ్రఫికల్ మ్యాప్ని మార్చినటువంటి అమెరికా పైన మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేయండి. ఇది ముమ్మాటికి ట్రంప్ కావాలని టార్గెటెడ్గా ఇక్కడి మనోభావాలు దెబ్బతీయాలన్న ఆలోచనతోనే, ఇక్కడి వాళ్ళ యొక్క మైండ్ సెట్ని డిస్టర్బ్ చేయాలన్న ఒక ఆలోచనతోనే మళ్ళీ మళ్ళీ ఈ పిచ్చి ప్రవర్తనకు పాల్పడుతున్నట్టుగా చాలా క్లియర్గా అర్థమవుతోంది. సో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. Media legend Ravi Prakash is back.